బీఆర్ఎస్ నేతలవే కాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేస్తే నగరాన్ని పరిరక్షించడమే మా కర్తవ్యం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇద్దరి హయాంలో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు. ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కట్టినవి ఫస్ట్ కూలగొట్టిండ్రి. 2014 కంటే ముందు రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్నీ సమాచారం తీయమని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి. విపక్షాలను ఇరికించేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్లాన్. తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి. 3 రంగులకి వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు ఏమని, బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే బీఆర్ఎస్ వాడు ఒకటి, ఎందుకే కాంగ్రెస్ ఓని కొట్టుర్రి, ఎంఐఎంఓని కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా కొట్టుర్రి. అద్దంటలేం కదా, అన్నీ కొట్టేసేయరి. ఈ లీకులు ఎందుకన్నా చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే జరుగుతుంది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అటువంటి చేయొద్దనే కోరుతాం.